సో ఈరోజు కంప్లీట్ గా మన మన ప్రోగ్రామ్ అంతా కూడా ఫినాన్షియల్ అబెండెన్స్ పైన ఉంటది. కంప్లీట్ దాంట్లో మనం ఏ పాయింట్స్ ఇంపార్టెంట్, మనకి ఏది పట్టుకుంటే మనం ఫినాన్షియల్ అబెండెన్స్ పొందొచ్చు. అదేవిధంగా నాట్ ఓన్లీ ఫినాన్షియల్ అబెండెన్స్ బట్ ఆల్సో హెల్త్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ చాలా విషయాల్లో మనం ట్రాన్స్ఫర్మేషన్ కాబోతున్నాము. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ 80% ఆఫ్ ద పీపుల్ సొసైటీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. చాలా మీరు గమనించే ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ తో ఎలాంటి బెనిఫిట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ దే కీప్ ఆన్ గోయింగ్ విత్ ద ఇన్ఫర్మేషన్, గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. విపరీతమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమైందంటే అది రివర్స్ గా పనిచేస్తూ ఉన్నది. యూట్యూబ్ కానీ, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ ఇవన్నీ పెరిగిపోయినాయి. సో దీనివల్ల లాభాలు ఎంత ఉంటాయో తెలియదు కానీ బట్ నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక విషయాన్ని 10 రకాలుగా చూస్తాం. అదే ఒక యూట్యూబ్ లో ఒక జబ్బు వస్తే ఆ జబ్బుకు సంబంధించిన వీడియోస్ చూస్తే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి చూడండి. అంటే ప్రాబ్లం ఎంత పెద్దగా వస్తుంది, ఎంత చిన్న ప్రాబ్లం ని ఎంత పెద్దగా ఊహించుకుంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం మన డే టు డే లైఫ్ లో. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు అసలు ఫినాన్షియల్ అబెండెన్స్ అంటే ఏంటిది, అది ఎలా సాధించాలి అంటే, సో మనకు ఏదైనా కూడా మన జీవితంలో ఏది సాధించాలనుకున్నా కూడా 20% మాత్రమే స్కిల్స్, 80% మైండ్ సెట్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 80% మైండ్ సెట్ అండ్ 20% మాత్రమే స్కిల్స్. కానీ దురదృష్టం ఏంటంటే అసలు మైండ్ సెట్ అనే విషయాన్ని మర్చిపోయారు. మైండ్ సెట్ మర్చిపోయారు. ఓన్లీ స్కిల్స్ పైననే, టాలెంట్ పైననే ఆధారపడి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్స్ అన్ని ఫెయిల్యూర్ అవుతుంది, కంప్లీట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఒక విషయము మనకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఇయ్యనంత వరకు అది యూజ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు పనిచేయదు, వీ నీడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఏ విషయమైనా ఒక్కసారి విన్నప్పుడు మనకు కొంత అర్థమవుతుంది, ఒక 10% అర్థమవుతుంది. మీరు ఒక పుస్తకం చదవండి, సో నాకు చాలా అర్థమైంది అనుకుంటాం. ఎన్నిసార్లు రాసుకున్నా, ఆ ఒక్కసారి చదివినప్పుడు మీరు ఎన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నా మళ్ళీ ఒక రోజు అయిపోయిన తర్వాత చూస్తే ఏమి గుర్తుండదు, జస్ట్ 10% మాత్రమే గుర్తుంటది. అంటే మనం చదివే అటువంటి ఒక పుస్తకంలోనే 10% మాత్రమే మనం గుర్తుంచుకుంటే మరి మన జీవితంలో అన్ని 10% నేర్చుకుంటున్నామా లేదా, ఆ విషయం గమనించండి. మరి 10% నేర్చుకుంటూ పోతే మన జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? మన జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? 10% జీవితంలో, అంటే మన జీవితంలో అన్నిటి 10% నేర్చుకుంటూ పోతే మనం ఎప్పుడు బాగుపడేది? ఎలా? ఇన్ఫర్మేషన్ లేదా అంటే అందరి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్, చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్. బట్ వాట్ డూ వి నీడ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కనీసం ఒక 3 months, ఒక మెంటర్ దగ్గర ఉంటే వాళ్ళ జీవితం మారిపోతుంది. అది ఎవరైనా కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకు అంటే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్పే పాయింట్స్ కన్నా మీరు ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆచరణలోనే అంత ఉంది, మనం బట్టి డిస్కషన్ లో ఏం పనిచేయదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఎందుకు ఫినాన్షియల్ బర్డెన్ అంటే ఫినాన్షియల్ అబెండెన్స్ అనేది మనకు, అంటే ఫినాన్షియల్ గా చాలా బర్డెన్స్ మనం ఫేస్ చేస్తున్నాం. అబెండెన్స్ అనే మైండ్ సెట్ ఎందుకు లేదు? ఆ మైండ్ సెట్ ఎలా వస్తుంది? ఇక్కడ ఒక 2 వ్యక్తులు చూస్తే కనుక కంప్లీట్ ఒక బిజినెస్ సెటప్ కానీ ఒక ప్రపంచాన్ని నిర్మించినటువంటి ఒక వ్యక్తి వస్తువులు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద
ఫోకస్ చేసినటువంటి వ్యక్తి, అదే విధంగా తన యొక్క మైండ్ సెట్ పైన ఫోకస్ చేసినటువంటి వ్యక్తి, ఈ ఇద్దరి మధ్యలో తేడా గమనిస్తే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొక విషయం సాధిస్తాడో తెలియదు, కానీ ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నాడో తను అలాంటిది 100 ప్రాజెక్టులు చేయగలడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 100 ప్రాజెక్టులు చేయగలడు. ఎందుకు అంటే అది తన మైండ్ లో క్రియేట్ చేసుకున్నాడు. అది ఏమైనా కావచ్చు, ఇట్ మే బి రిలేషన్ ఇష్యూ, ఇట్ మే బి ఫినాన్షియల్ ఇష్యూ, ఆర్ ఇట్ మే బి హెల్త్ ఇష్యూ, ఏదైనా కూడా మనకు ప్రతిదీ మైండ్ సెట్ రూపంలోనే ఉంటుంది. మరి ఈ మైండ్ సెట్ అంటే ఏంటిది, అసలు ఫినాన్షియల్ అబెండెన్స్ అంటే మనకి ఎలా వస్తుంది, సో అనేది మనం క్లియర్ గా మనం ఆలోచిద్దాం. రైట్, రెడీనా? ఓకే. సో ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో అబౌవ్ 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ లోపల ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో సో అవి మాత్రమే ఆకర్షించుకుంటున్నారు. మన జీవితంలో జరిగేటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవితంలో ఆకర్షిస్తూ ఉన్నారు. వాళ్ళ మైండ్ లోపల ఏదైతే ఉందో అదే జరుగుతుంది. నిజంగా చాలా సందర్భాల్లో చాలా డిబేట్స్ నడుస్తుంటాయి. డైలీ ఒక 2 డిబేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నాకు ఫోన్లో కానీ ఎక్కడ కానీ. నా జీవితం ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఇలా జరుగుతుంది అని వాళ్ళు కాల్ చేస్తుంటారు. అంటే ఫినాన్షియల్ మ్యాటర్ కానీ, రిలేషన్ కానీ, అదేవిధంగా హెల్త్ కానీ, ఇవన్నీ కూడా. నేను ఒకటే అంటాను, నువ్వే అట్రాక్ట్ చేస్తున్నావు, అవన్నీ కూడా నువ్వే అట్రాక్ట్ చేస్తున్నావు. యు అట్రాక్ట్ యు హూ యు ఆర్. నువ్వు ఏదైతే అయ్యున్నావో అది మాత్రమే నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు. సో మనం ఒక మిర్రర్ ముందు, ఒక అద్దం ముందు నిలబడితే మనకి ఏం కనబడుతుంది? మనం ఎలా ఉన్నామో అలాగే కనబడుతుంది. ఎస్, మనం ఎలా ఉన్నామో అలాగే కనబడుతుంది. అంతేకాని ఇంకేమైనా కొత్తగా కనబడుతుందా? ఒక్కసారి ఆలోచించండి. వన్ సెకండ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఒక్కసారి గమనించండి, మనం ఎలాగైతే ఉన్నామో అలాగే మనం కనబడతాం మిర్రర్ లో. ఏమైనా కొత్తగా కనబడతామా చెప్పండి? కొత్తగా మీరు ఉన్నట్లు కాకుండా ఏమైనా కొత్తగా కనబడతారా మీ మిర్రర్ లో? ఇది గమనించండి. ఎలా ఉంటే అలా కనబడతాం. హెయిర్ ఎలా ఉంటే అలా కనబడుతుంది, మన ఫేస్ ఎలా ఉంటే అలా కనబడుతుంది, అంతే కదా? అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం అంటే నా లోపల అంటే నేను ఒక విషయాన్ని, ఒక గొడవని, ఒక వివాదాన్ని, ఒక ఫినాన్షియల్ ప్రాబ్లం ని నేనే కావాల్సుకొని ఆకర్షిస్తున్నానా అనేటువంటి ఒక పాయింట్ డిస్కషన్. అలా ఆకర్షిస్తారు ఎవరైనా అని అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అసలు మనం ఎట్లా పనిచేస్తున్నాము, మనం ఏ మైండ్ తో పనిచేస్తున్నాము, ఏ మైండ్ యొక్క ప్రభావం మన పైన ఉంది, దాని యొక్క రూల్స్ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు క్లారిటీ వస్తుంది. అంతవరకు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఫైట్ చెప్తున్నా కదా, రోజుకు 2-3 కాల్స్ వస్తాయి. ఆ 2-3 కాల్స్ లో ఒకటే విషయం, నా మిస్టేక్ ఏం లేదు, మిస్టేక్ అంతా ఎదుటి వాళ్ళదే.
వాళ్ళే నన్ను ప్రాబ్లం చేస్తున్నారు. అదేవిధంగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని నాకు వస్తున్నాయి అంటే ఎవరో నాకు నష్టం చేస్తున్నారు, ఎవరో నాకు కష్టం చేస్తున్నారు, వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. నో మై డియర్ ఫ్రెండ్స్, మనం అట్రాక్ట్ చేస్తాం వాళ్ళని. ఇది మీకు స్టార్టింగ్ లో అర్థమైనా అర్థం కాకపోయినా దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇది ఎంత వరకు అయితే మనకు అర్థం కాదో ఖచ్చితంగా మనకు బయట జరిగే విషయాలు ఏంటో మనకు అస్సలు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఎలా ఉంటదంటే ఇప్పుడు ఒక వ్యక్తి తను జీవితంలో కష్టాలని, నష్టాలని, బాధలని, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే తన లోపల అట్రాక్ట్ చేసే గుణం ఉంది, తను క్రియేట్ చేసుకున్నాడు. ఎలా క్రియేట్ చేసుకున్నాడు, ఎప్పుడు క్రియేట్ చేసుకున్నాడు, ఇవన్నీ అర్థం కావాలంటే మాతో కనీసం 3 months ట్రావెల్ చేయాలి. అంతవరకు ఏంటంటే ఒక కామన్ మ్యాన్ లాగానే జీవిస్తారు. అంతవరకు ఒక కామన్ మ్యాన్ లాగానే జీవిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి మనం క్రియేట్ చేసుకున్నాము, ఆ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకున్నాము, ఆ అట్రాక్ట్ చేసేటువంటి గుణాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో కాబట్టి మనము అట్రాక్ట్ అంటే మన లోపల ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తూ ఉంటది. ఏ విధంగానైతే ఒక అయస్కాంతం చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో అలాగే మన లోపల ఉన్నటువంటి భావాలు బయట అలాంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు చేస్తాయి. సో మన హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్ఫ్ ఆర్ ద ఎనర్జీ పాయింట్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. మన చుట్టూ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనలో ఉంటది, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన చుట్టూ ఉంటది. ఇది మనకు తెలియదు. ఏ విధంగానైతే అయస్కాంతం దగ్గర ఏం కనబడదు, కానీ అక్కడికి ఒక ఇనుము, ఒక గుండు పిన్ను కానీ వెళ్తే అది వెంటనే అట్రాక్ట్ చేసుకుంటుంది. అలాగే మన జీవితంలో కష్టాలు, నష్టాలు ఎవరైతే చేశారో మనం తెలియకుండానే వాళ్ళని అట్రాక్ట్ చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మనం అట్రాక్ట్ చేసుకున్నాం. ఇది చాలా వరకు అర్థం కాని క్వశ్చన్, చాలా మందికి అర్థం కాని క్వశ్చన్. కాబట్టి మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అంటే మీ జీవితంలో ఉన్న పరిస్థితుల్లో మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. మరి ఇవన్నీ మన లోపల ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకోకుండా బయట జరిగేటువంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే, బయట జరుగుతున్నటువంటి విషయాలకు సొల్యూషన్ ఇవ్వాలని మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక 1 lakh రూపీ ప్రాబ్లం వచ్చింది, ఒక 1 lakh ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఎవరో నీకు ప్రాబ్లం చేశారు అంటే 1 lakh తీసుకున్నారు, మీకు ఇవ్వలేదు. సో అక్కడ ఏదో మీరు చాలా కష్టపడి ఏదో మీ యొక్క పేరు ఉపయోగించి, మీ యొక్క సర్కిల్ ఉపయోగించి వాళ్ళ దగ్గర 1 lakh మీరు వసూలు చేశారు మొత్తానికి. సో ఇమీడియట్ గా ఏమవుతుందంటే ఇంకొకరు మీకు ప్రాబ్లం చేస్తారు, ఇంకొకరు మీకు ప్రాబ్లం చేస్తారు. ఒకవేళ అక్కడ కూడా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నామంటే ఇంకొక దగ్గర మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకొక దగ్గర ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అంటే మరి ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? ఎప్పుడు క్రియేట్ అవుతూనే ఉంటది, రిపీటెడ్ అవుతూనే ఉంటది. 100 సార్లు కాదు, 1000 సార్లు అయినా మీకు ప్రాబ్లం రిపీట్ అవుతూనే ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. అది ఒకరికి 1,00,000 కావచ్చు, ఇంకొకరికి 10 లక్షలు కావచ్చు, ఇంకొకరికి 1 కోటి రూపాయలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లాటరీ వచ్చి 1 కోటి రూపాయలు వచ్చినా, మీ అప్పులన్నీ తీరిపోయి మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీరు అదే ప్రాబ్లమ్స్ లోకి వెళ్తారు. ఇలా ఎన్ని రోజులు అంటే నీలో ఆ యొక్క మ్యాగ్నెటిజం లో అట్రాక్ట్ చేసే గుణం ఎంతవరకు అయితే ఉన్నదో, ఆ మ్యాగ్నెటిజం లో అట్రాక్ట్ చేసే గుణం ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు అట్రాక్ట్ చేస్తూనే ఉంటది. మరి మనం ఏం చేయాలి అంటే మనలో కూడా అలాంటి వాళ్ళని ఆహ్వానించేటువంటి, అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఎంతవరకు అయితే ఉంటుందో
అంతవరకు జరుగుతూనే ఉంటది, అంతవరకు మనకు ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి. సో మరి దీన్ని ఎలా మనం క్లియర్ చేసుకోవాలి, అసలు ఎలా వచ్చినాయి మనకు? ప్రతి ఒక్కరికి ఒక మనీ బ్లూ ప్రింట్ ఉంటుంది. మనీ బ్లూ ప్రింట్, రిలేషన్ బ్లూ ప్రింట్, అదేవిధంగా హెల్త్ బ్లూ ప్రింట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన లోపల ఎలాంటి బ్లూ ప్రింట్ అయితే ఉంటుందో అలాంటి వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. సో ఎలా అట్రాక్ట్ చేస్తుంటాము అంటే మనలో బ్లూ ప్రింట్ బట్టి. మరి ఈ బ్లూ ప్రింట్ ఎక్కడి నుండి వచ్చింది? మీ బ్లూ ప్రింట్ ఏది అసలు? కొందరికి చూడండి, డబ్బులు చాలా వస్తుంటాయి కానీ వెంటనే ఒక రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ కనబడవు. కొందరికి డబ్బులు వచ్చినట్టు కనబడవు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు విపరీతంగా ఉంటాయి. కొందరు వర్క్ చేసినట్టు కనబడరు కానీ మనీ అనేది చేరుతూ ఉంటది. ఎలా జరిగింది ఇదంతా అంటే మనం అట్రాక్ట్ చేశాము. మనలో తయారైనటువంటి బ్లూ ప్రింట్ వల్ల మనకి జరుగుతుంటది. మన లోపల ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అదే మనకు జరుగుతుంటది. సో కాబట్టి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే క్రియేట్ చేసుకుంటావు. అది డబ్బు, అది రిలేషన్, అది హెల్త్, అది ఏమైనా మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి మన బ్లూ ప్రింట్ ఏదో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఖచ్చితంగా మన మన యొక్క స్థితి ఏదో మనం తెలుసుకోవాలి. సో మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతుంటా, ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. నిజంగా అసలు మనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, నిజంగా ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి? మనీ ప్రాబ్లం ఉందా, రిలేషన్ ప్రాబ్లం ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉందా? సో ఈ రోజు మన కాంటెక్స్ట్ అనేది మనీ కాబట్టి మనీ కోసమే. నిజంగా మనీ ప్రాబ్లం కొందరికి 10 లక్షల ప్రాబ్లం ఉండొచ్చు, కొందరికి 20 లక్షలు ఉండొచ్చు, కొందరికి ₹1,00,00,000 సమస్య ఉండొచ్చు, కొందరికి ఇంకా మనీ పరంగా ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇవన్నిటి విషయాల్లో ఫస్ట్ మనం అవేర్నెస్ సంపాదించుకోవాలి. అసలు వాట్ ఈస్ యాక్చువల్ స్టేట్ అనేది మనకు అర్థం కావాలి. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి, మనం ఎలాంటి ఒపీనియన్ కి రావాలి, ఉన్న ప్రాబ్లమ్స్, మనకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ను మీరు ఎలా చూడాలి? దిస్ ఇస్ మై క్వశ్చన్. నా క్వశ్చన్ అర్థమైందా? కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటే గనక మనము రకరకాల కారణాలు చెప్తుంటాం. నీ మనీకి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చింది, ఎక్కడి నుండి ప్రాబ్లం వచ్చింది, ఇన్ని చెప్తుంటారు కదా. నీకు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs మైనస్ లో ఉన్న వ్యక్తిని అసలు నీకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే తను ఏం చెప్తాడు? మా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, లేదా మా అమ్మ నాన్న నాకు ఏమి ఇవ్వలేదు, లేదా మా అన్నదమ్ముల యొక్క ఆస్తిలో నాకు సరైన వాటా ఇవ్వలేదు, ఓకే, సో నేను సెలెక్ట్ చేసుకున్న పార్ట్నర్ నన్ను మోసం చేశాడు. సో ఇలాంటి అన్ని ఉంటాయి కదా. సో దీంట్లో మెయిన్ రీజన్ ఏంటి, అసలు మీరేమనుకుంటున్నారు, అసలు ఎవరు కారణం? మీ ఆర్థిక పరిస్థితికి కారణం ఏంటి? మన మైండ్ సెట్. రైట్, ఓకే. సో ఎవరు కారణం అన్నట్టు మీ ప్రాబ్లం కి? మనమే, మన ఆలోచనలు. ఒక ప్రాబ్లం ఫైనాన్షియల్ గా వచ్చింది అంటే ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసము, ఈ ఫర్దర్ లో మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండాలంటే నా మైండ్ సెట్ ని ఎట్లా సెట్ చేసుకోవాలి అనే ఆలోచన వస్తే ఆ ప్రాబ్లం అసలు రిపీట్ కాదు అని నా అభిప్రాయం. ఓకే, మిగతా వాళ్ళు ఏమంటారు మరి? ఒక మనీ ప్రాబ్లం వస్తే ఆ మనీ ప్రాబ్లం అనేది నాది, నేనే బాధ్యుణ్ణి అని మేడం చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళంతా ఏమంటారు? సో ఫ్రెండ్స్, ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, అసలు కారణం మనమే. ఇది యాక్సెప్ట్ చేయాలి. ఎంతవరకు అయితే ఈ పరిస్థితి యాక్సెప్ట్ చేయరో అంతవరకు లైఫ్ లో సొల్యూషన్ రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి.
ఎంతవరకు అయితే నా ప్రాబ్లం కి, నా మనీ ప్రాబ్లం కి, నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కి నేనే కారణం అని ఎంతవరకు అయితే అర్థం కాదో, ఎంతవరకు అయితే ఒప్పుకోరో అంతవరకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే నేనే కారణం, నేనే కారణం. ఎస్, నా బ్లూ ప్రింటే కారణం, నా బ్లూ ప్రింటే కారణం అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు పరిస్థితులు మారడం మొదలు పెడతాయి. ఎవరైనా కావచ్చు, మీరు చిన్న పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలైనా కూడా వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే వాళ్ళే కారణం, కానీ వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి, మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి. సో కాబట్టి అసలు ఓకే, ఈ మనీ బ్లూ ప్రింట్ అనేది ఉంది, ప్రతి ఒక్కరికి మనీ బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ఎలాగైతే ఉంటుందో అలాగే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. ఈ బ్లూ ప్రింట్ లేకపోతే ఇది అనేది ఇట్ ఇస్ లైక్ ఏ మోల్డ్, ఇట్ ఇస్ లైక్ ఏ మోల్డ్, ఒక అచ్చు లాంటిది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ షేప్ ఉంది అనుకోండి, ఒక మట్టి తీసుకొచ్చి అందులో వేసాం అనుకోండి, ఎలాంటి షేప్ వస్తుంది? రౌండ్ షేపే వస్తుంది. అంటే షేప్ ఇచ్చేది ఏంటి? మన దగ్గర బ్లూ ప్రింటే, మన దగ్గరటువంటి మోల్డే, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఎప్పుడైతే మన మోల్డ్ మారిస్తే ఆ ఆ మట్టి యొక్క ఆకారం మారుతుంటది. సో ఇక్కడ బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే మనము ఎలా కావాలో డిజైన్ చేసుకుంటాం. ఇదేంటి సార్, మనం డిజైన్ చేసుకుంటామా? నాకు ఇన్ని మైనస్లు కావాలని డిజైన్ చేసుకుంటాం మనం అని ఆలోచించవచ్చు. ఎస్, మనం డిజైన్ చేసుకుంటాం అలాగే, కానీ అది మన కాన్షియస్ మైండ్ లో కాదు, మన సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో తయారు చేసుకుంటాం. ఎవరికైతే సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్ ఏంటో అర్థం కాకపోతే వాళ్ళకి జీవితం అర్థం కాదు. ఎవరైనా చెప్పినా కూడా డిఫరెంట్ గా చూస్తుంటారు, ఏంటి అసలు వీళ్ళు ఏదో చెప్తున్నారు అని అనుకుంటారు. ఏదో చెప్పడం కాదు, అది కరెక్టే చెప్పడం. ఏదో చెప్పడం కాదు, అది కరెక్టే చెప్పడం, కానీ వాళ్ళు అలా చూస్తుంటారు. సో మరి ఈ మనీ బ్లూ ప్రింట్ అనేది ఎక్కడి నుండి వచ్చింది మనకు? సో మన బ్లూ ప్రింట్ అంటే ఏంటిది అర్థమైంది, రైట్? సో ప్రతి ఒక్కరిది బ్లూ ప్రింట్ అనేది ఎలా ఉంటదంటే అది డైరెక్ట్ చేస్తుంటది. మనం ఏ విధంగా డబ్బు కోసం ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, డబ్బును ఎటువైపు డైరెక్ట్ చేయాలి, ఎలా పంపించాలి, ఓకే? డబ్బు పట్ల మనకుండే ప్రవర్తన, మనకుండే బిహేవియర్ అంతా కూడా ఈ బ్లూ ప్రింట్ అని అనిపిస్తుంటది. సో మనం ఏం చేసినా, మనం ₹1,00,00,000 తీసుకొచ్చినా, 10 లక్షలు తీసుకొచ్చినా, మనల్ని ఆ డబ్బును నడిపించేది మన బ్లూ ప్రింట్. సో కాబట్టి బ్లూ ప్రింట్ ను మార్చకుండా మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి లెక్కలు వేసుకొని ఇలా కావాలనుకుంటాం, తెలియకుండానే ఒక అవసరం వచ్చేస్తుంది. దాన్ని ఒక 10 లక్షలు మనకు వచ్చినాయి, 10 లక్షల్ని ఇలా సేవ్ చేయాలి, ఇలా చేయాలని మనం అనుకుంటాం, కానీ మరి అది జరగదు. ఎందుకు అంటే మీ బ్లూ ప్రింట్ అలా లేదు. అంటే మీ కాన్షియస్ మైండ్ తో ఇలా డిజైన్ చేసుకున్నారు డబ్బుని, కానీ మీ బ్లూ ప్రింట్ మాత్రం వేరే రకంగా ఉంది. అనవసరమైన ఖర్చులు అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి ఆ 10 lakhs తెలియకుండానే అవి వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. అందుకే చూడండి, చాలా మంది దగ్గర, చాలా వ్యక్తుల దగ్గర మనం ఎన్ని పరిస్థితులు అన్ని చూస్తుంటాం. ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఖర్చులు కనబడవు, వాళ్ళు ఏం ఖర్చు పెట్టినా కనబడదు. వాళ్ళకి ఏమి ఖర్చు నేను ఒక ఉదాహరణ చెప్పనా? చెప్పండి. యాక్చువల్లీ నేను వచ్చేసి ఒక స్వింగ్ మిషన్ తీసుకోవాలనుకున్నాను. ఆ బట్టలు కుట్టే మిషన్ జస్ట్ 6,000 ఆర్ 7,000 ఉంటది. అది నేను ఇప్పుడు అనుకోని 2 years అవుతుంది, బట్ అది నేను తీసుకోలేకపోతున్నాను. కానీ నేను గోల్డ్ తీసుకోవాలనుకున్నప్పుడైనా తీసుకోగలుగుతున్నాను. ఎందుకు అనంటే అది నా మైండ్ సెట్ లో మేనిఫెస్టేషన్ ఎట్లా ఉంటది అంటే, ఆ స్వింగ్ మిషన్ తీసుకుంటే నా ఇంట్లో ప్లేస్ సరిపోదు, అది అడ్జస్ట్ అవ్వదు, ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు అవసరమా, అది అవసరం వచ్చినప్పుడు కావాలి తీసుకోవాలి అని జమ చేస్తున్న డబ్బులు. బట్ కొందాము అనే టైంకి ఏదో ఒక అవసరం వచ్చి, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆ డబ్బులు స్వింగ్ మిషన్ కోసం పెట్టిన పర్టికులర్ ఆ మిషన్ కొనుక్కునే డబ్బులే ఏదో ఒక దానికి వాడుకోవడం అవుతుంది.
అదే గోల్డ్ తీసుకోవాలి అని నేను ఎట్లయితే అట్రాక్ట్ గా మేనిఫెస్టేషన్ చేసుకున్నానో, గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే చాలు, అది డబ్బు వచ్చేస్తుంది, గోల్డ్ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, మైండ్ సెట్ లో రెండు విషయాలు, రెండు వస్తువులు తీసుకోవాలనుకున్నా కూడా నా ఆలోచన స్థితి నెగిటివ్ గా పాజిటివ్ గా ఎలా వర్క్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక మిషన్ 7,000 6,000 ఉన్న మిషన్ నేను తీసుకోలేకపోతున్నా 2 years నుంచి అంటే ఎవరో మైండ్ సెట్ ఏ విధంగా ఉంది. అదే నేను 25,000 కావచ్చు, 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు గోల్డ్, దాని యొక్క వెయిట్ ని బట్టి ఎప్పుడైతే అనుకుంటున్నానో అది తీసుకోగలుగుతున్నాను. చూసారా ఎంత మెరాకిల్ అది ఆలోచిస్తే. బట్టలు కుట్టే మిషన్ మాత్రం తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే దానికి నా ఎనర్జీ సరిపోవట్లేదు. ఎందుకంటే నా నెగిటివ్ ఆలోచనలే నా మైండ్ సెట్ ఆపుతుంది. ఇంట్లో ప్లేస్ లేదు, ఎక్కడ పెడతా, అవసరమా అని. ఎంత ఈజీ ఎగ్జాంపుల్ సార్ ఇది లైఫ్ లో. వండర్ఫుల్. థ్యాంక్ యూ. అంటే మేడం యొక్క ఆ ప్రాబ్లం అంటే ఐ మీన్ ఆ బ్లూ ప్రింట్ అనేది లోపల రెడీ అయిపోయింది. ఆ బ్లూ ప్రింట్ అనేది ఎలా తయారైతుందో అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం తర్వాత క్లాసులో. అంటే మనం ఎలా ఫీల్ అవుతామో, ఎలా తీసుకుంటామో అది రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకు అదే స్లైడ్ లో మనకు అది డిస్కస్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మన ఈ బ్లూ ప్రింట్ అనేది ఎలా తయారైంది. ఇప్పుడు మేడం ప్లేస్ లేదు, సరిపోదు అనేది లోపల క్రియేట్ చేస్తున్న ఆలోచన, కాబట్టి బ్లూ ప్రింట్ తయారైపోయింది. అదే గోల్డ్ విషయంలో తనకి కావాలని కోరుకుంటున్నది, హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నది, కాబట్టి బ్లూ ప్రింట్ తయారైపోయింది. సో ఇలా మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ లెవెల్లో ఇలాంటి బ్లూ ప్రింట్స్ తయారు చేసుకుంటూ ఉంటాం మనం. అంటే ఎలా తయారైనాయి అంటే ఎస్పెషల్లీ మన పేరెంట్స్, మన యొక్క ఎనర్జీ సిస్టమ్, మన యొక్క ఎన్విరాన్మెంట్ ఈ బ్లూ ప్రింట్ ని క్రియేట్ చేస్తుంది మనం ఉన్న ప్రపంచం. అందుకని మనం ఎలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి బ్లూ ప్రింట్ వస్తుంది. అదేవిధంగా మన పేరెంట్స్, మన యొక్క ఎనర్జీ సిస్టమ్, మనం చాలా కష్టాల్లో అంటే ఒక కష్టంలో కూరుకుపోయి మనం ఆ కష్టాన్ని మోస్తున్నాం అనుకోండి, మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి, మన బ్లూ ప్రింట్ అలా తయారవుతుంది. అదేవిధంగా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా అలాంటి దాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన బ్లూ ప్రింట్ రెడీ అయిపోయిందో ఆ బ్లూ ప్రింట్ కు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ చేస్తుంటారు అనమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన బ్లూ ప్రింట్ ఎలాగైతే ఉందో యూనివర్స్ మనకు కావాల్సినటువంటిది అన్ని ఇస్తుంది. మనం ఏదైతే నమ్మినామో అది మనకి ఇస్తూ ఉంటారు. సో కాబట్టి మరి యూనివర్స్ కి ఏం తెలుసు, తనకు డబ్బు కావాలి, డబ్బు ఉండకూడదని కాదు. మనం ఏమైతే అనుకుంటున్నామో డబ్బు లేదు, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ప్రాబ్లం వస్తుంది అని మనం ఎప్పుడు అనుకుంటున్నామో ఓహో ప్రాబ్లమా అని చెప్పి ప్రాబ్లం ఇచ్చేస్తున్నాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో కాబట్టి ఈ బ్లూ ప్రింట్స్ అన్ని ఎక్కడి నుండి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది మనం చూసుకుంటే కనుక, సో మరి ఈ బ్లూ ప్రింట్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, పేరెంట్స్ దగ్గర తీసుకున్నాం, పేరెంట్స్ తో వచ్చినాయి ఇవన్నీ ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఎలా దేని వల్ల వచ్చినాయి అంటే మనము ఏది వింటామో గుర్తుపెట్టుకోండి. సో లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ మన మాటల ద్వారా మనం క్రియేట్ చేసుకుంటున్నాము, మనం వాడే భాష. అందుకనే గతంలో మన పూర్వీకులు వాడేవారు ఏంటంటే మన ఇంట్లో బియ్యం అయిపోయినాయి అంటే బియ్యం నిండుకున్నాయని, దీపం ఆరిపోయిందంటే ఆరిపోవడం కాదు, దీపం కొండెక్కింది అని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే నెగిటివిటీ అనేది లేకుండా మన మైండ్ ప్రోగ్రామ్ చేసుకోవడం అనమాట. సో ఇలా మనం ఏదైతే వింటూ ఉంటామో ఎప్పుడు కూడా మనకు డబ్బులు ఉండవు, ఎప్పుడు పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవాలి, లేదా బ్యాంకులో లోన్ తీసుకోవాలి. సో బ్యాంకులో హౌసింగ్ లోన్ తీసుకోవాలి, బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవాలి. సో లోన్ అనేది ఒక అద్భుతమైన ఒక లాంగ్వేజ్ లాగా క్రియేట్ చేసుకున్నాము. కాబట్టి మనం తెలియకుండానే ఆ లోన్స్ తీసుకుంటూ ఉన్నాం. నేను ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్రెండ్ కలిశాడు. సో తనని అడిగాను నేను. సో ఒక సర్వేలో భాగంగా తనతో మాట్లాడుతున్నప్పుడు అడిగాను, బాబు నీకు లోన్ హౌసింగ్ లోన్ తీసుకున్నావు, ఇల్లు కట్టినావు, హౌసింగ్ లోన్ తీసుకున్నావు కదా, ఎంత తీసుకున్నావు అని అడిగాను. ఏ బ్యాంక్ లో తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది అని అడిగాను. అంటే తను షాక్ తినడు అనమాట. ఏమన్నాడంటే నో నేనేం లోన్ తీసుకోలేదు సార్, నేను అసలు లోన్స్ తీసుకున్నాను. అసలు నీకు ఏ లోన్ లేదా అంటే నాకు ఎలాంటి లోన్ లేదు ఈ ప్రపంచంలో. వా ఎంత అద్భుతం చూడండి. సో తనకి ఎలాంటి లోన్ లేదు. ఎందుకు అంటే తన బ్లూ ప్రింట్ అలాగ ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల నుండి తను మాట్లాడే మాట, తను చేసే విషయం, తను చేసుకున్న ప్రోగ్రామింగ్ అంతా అట్లా ఉంది. అంటే తను ఎలాంటి లోన్ లేకుండా తను ఆ ఇల్లు కట్టగలిగాడు, ఎలాంటి లోన్ లేకుండా తన సేవింగ్స్ చేసుకోగలిగాడు, ఎలాంటి లోన్ లేకుండా వాళ్ళ బిడ్డ పెళ్లి చేయగలిగాడు.
ఎలాంటి లోన్ లేకుండా వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ నడిపిస్తున్నాడు. మరి కారణం ఏంది అంటే అతని యొక్క బ్లూ ప్రింట్. ఇదంతా పూర్వీకుల నుండి ఎలా క్రియేట్ చేస్తే అలా. సో అతను చిన్నప్పటి నుండి అలా అలా డిస్కస్ చేశాడు, అలా చేశాడు. ఏంటంటే నో లోన్, నో హౌసింగ్ లోన్, నో అంటే ఏది కూడా తీసుకోవద్దు అనేది ఫిక్స్ అయింది. కాబట్టి సో ఎప్పుడైతే ఆ భాష వింటూ ఉంటామో అది కూడా మనకు ప్రోగ్రామింగ్ చేస్తుంటుంది. మన మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి ట్యూన్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మనకు డబ్బులు ఉన్నా కూడా లోన్ తీసుకోవడం అనేది అలవాటు అయిపోతుంది. ఎందుకు అంటే మన యొక్క బ్లూ ప్రింట్ ద్వారా. అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా డూప్లికేషన్ ద్వారా, అంటే మనం ఏదైతే చూస్తామో అది చేస్తాం, ఏది చూస్తామో అది చేస్తాం. సో మరి ఇలా ఎప్పుడైతే చూసి చాలా వరకు ఆలోచించకుండా చేసే పనులు చాలా ఉన్నాయి. ఒక దగ్గర ఇది జరుగుతుందంటే ఇంకో దగ్గర పోయి డూప్లికేట్ చేస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ కొన్ని పండుగలు, కొన్ని ఆచారాల దగ్గర మీరు చూస్తే కనుక ఒకరింట్లో అలా చేశారంటే వచ్చి మళ్ళీ సేమ్ వీళ్ళింట్లో ఇదే చేస్తూ ఉంటారు. రిపిటేషన్. దెర్ ఇస్ నో లాజిక్ ఇన్ ఇట్, దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్, మీనింగ్లెస్. గమనించండి, మనం తెలియకుంటే డూప్లికేట్ చేస్తున్నాము, మనీని తెలియకుంటే డూప్లికేట్ చేస్తున్నాము. సో ఒకటి, మన మాటల ద్వారా ప్రోగ్రామ్ చేస్తున్నాం. బ్లూ ప్రింట్ ఎలా ఫామ్ అవుతుందంటే మన మాటల ద్వారా. గుర్తుపెట్టుకోండి, మన నోట్లో నుండి వచ్చే మాట మన నుదుటి మీద రాత. గుర్తుపెట్టుకోండి. సో మనం ఏదైతే గట్టిగా అంటామో అది జరిగి తీరుతుంది. అందుకనే ఎప్పుడు కూడా మైనస్లు మాట్లాడకండి. గాట్ ది పాయింట్? సో అదే విధంగా యువర్ ఎక్స్పీరియన్స్, మీ లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మనము ఇలాంటి బ్లూ ప్రింట్ తీసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికో హెల్ప్ చేయబోయి నీకు నష్టం జరిగింది అనుకోండి, దాన్ని అక్కడ రిలీజ్ చేయము. హెల్ప్ చేస్తే నష్టం జరుగుతుంది అనే బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకున్నాం. సో మనం చాలా కష్టపడి ఒక దగ్గర ఒక ప్రాబ్లం నుండి బయటపడడానికి చాలా కష్టపడి దాంట్లో నుండి బయటికి రావడానికి ట్రై చేస్తాము, కానీ రాలేకపోయారు. ఒక చిన్న విషయంలో రాలేకపోయారు. సో వాట్, దాన్ని అక్కడ వదిలిపెట్టేసి అయిపోద్ది కదా. లేదు, ఎంత కష్టపడ్డా నేను సాధించలేను అనేటువంటి బ్లూ ప్రింట్ మీ మైండ్ లో తయారు చేస్తాను. నేను ఎంత కష్టపడ్డా కూడా నేను సాధించలేను అనేటువంటి బ్లూ ప్రింట్ మీరు తయారు చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ బ్లూ ప్రింట్ తయారైన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. యూనివర్స్ నుండి ఏం కావాలో అది వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మన మైండ్ లో తయారైపోయినాయి, చాలా క్రియేట్ అయినాయి మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనము ప్రతి విషయంలో చాలా అవేర్గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సో డబ్బు కావాలంటే మనకు చాలా ప్రాసెస్లు ఉన్నాయి. అందులో ఎస్పెషల్లీ మనం స్టెప్ 1 లో ఎలా ఉండాలంటే అవేర్నెస్ లో ఉండాలి. అవేర్నెస్ అంటే ఏంటిది అంటే, మై డియర్ ఫ్రెండ్స్ 1 minute. సో అవేర్నెస్ అంటే మనము అసలు మనీ అంటే ఏంటిది, నా పరిస్థితి ఏంటిది, నా కారణం అంటే నా యొక్క సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమే నేను క్రియేట్ చేసుకున్నటువంటి మనీ, నా బ్లూ ప్రింటే నా కారణం అనే విషయం మనం తెలుసుకోండి. సో అవేర్నెస్ లేనంత వరకు మనం ఏం చేయలేము. ఫస్ట్ అవేర్నెస్ లోకి రావాలి. ఎస్, మై మనీ మై రెస్పాన్సిబిలిటీ, నా డబ్బు నా రెస్పాన్సిబిలిటీ, నా పొజిషన్ ఇది. నేను ఎంత కష్టపడ్డా నాకు ఇన్ని మైనస్లు అవుతున్నాయి, ఇన్ని అప్పులు అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ ఇమేజ్, బికాస్ ఆఫ్ మై బ్లూ ప్రింట్ అనే విషయం అర్థం కావాలి. సో అలా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఫస్ట్ రిలీఫ్ అవుతాము. గుర్తుపెట్టుకో, ఫస్ట్ రిలీఫ్ అవుతాం. ఎవరినో బాధ్యతలు చేస్తే మన మైండ్ చాలా డిస్టర్బ్ ఉంటుంది. అలా కాకుండా అసలు నేనే రెస్పాన్సిబుల్, ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ మై మనీ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా అన్ని కూల్ అవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఓకే, సో అదేవిధంగా
సో నెక్స్ట్ ఏంటంటే అండర్స్టాండ్. అసలు అవేర్నెస్ అంటే సో నేనేంటిది, నా స్థితి ఏంటిది, మనీ అంటే ఏంటిది అనేది మనకు అర్థం కావాలి. ఓకే, రైట్. సో అండర్స్టాండింగ్ అంటే అందులో అసలు ఏం నడిపిస్తున్నది, నా డబ్బు ఎలా మూవ్ అవుతున్నది, ఎక్కడికి వెళ్తున్నది, అంటే నా యొక్క సైకాలజీని బట్టి నా డబ్బు వస్తుంది అనే ఆలోచన మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇదంతా కూడా నా మైండ్ అనేది నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది. నా డబ్బు అనేది నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది. సో నా యొక్క ఆలోచనే నేను సంపాదించే డబ్బు. నేనేమైతే ఆలోచిస్తున్నో అదే నేను క్రియేట్ చేసుకుంటున్నాను. అది డబ్బు అయినా ఏదైనా, ఆ విషయం మీకు తెలుసు. సో మనము ఆలోచించేది, మన కాన్షియస్ మైండ్ తో ఆలోచించేది జస్ట్ 10%. మనల్ని కంప్లీట్ గా నడిపించేటువంటిది 90%. కాబట్టి నా జీవితాన్ని, నా ఆర్థిక పరిస్థితిని నేను మార్చుకోవాలంటే నేను ఏం చేయాలి అంటే, నేను ఏమి చేయాలి అంటే ఏదో కాన్షియస్ మైండ్ తో చేస్తే కుదరదు. నా సబ్ కాన్షియస్ మైండ్ లో ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్యాటర్న్స్ చేంజ్ అయిపోతాయో, నీ సబ్ కాన్షియస్ మైండ్ లో బ్లూ ప్రింట్ చేంజ్ అయిపోతుందో, అప్పుడు బయట నుండి అట్రాక్ట్ చేసేటువంటి పవర్ అనేది మీకు రెడీ అయిపోతుంది. ఇన్ని రోజులు ఏం అట్రాక్ట్ చేసింది? మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అన్ని మైనస్లు, అన్ని అప్పులు, అన్ని బాధలు ఉన్నాయి కాబట్టి వాటిని అట్రాక్ట్ చేసింది. ఎప్పుడైతే మీరు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి మీరు దాన్ని క్లియర్ చేసుకున్నారో, కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. సో టైం ఉంటే చెప్తాను, లేకపోతే రేపు డిస్కస్ అబౌట్ ఇట్, రైట్. సో ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ లెవెల్లో మనం రీవైర్ చేసుకున్నామో మన బ్రెయిన్ ని, అప్పుడు ఆ యొక్క ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు డబ్బుల్ని అట్రాక్ట్ చేసేటువంటి ఆ సాఫ్ట్వేర్ అనేది మన లోపల తయారైంది. ఎప్పుడైతే అది తయారైపోతుందో బయటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ను పంపించేసి మనము డబ్బును అట్రాక్ట్ చేసేటువంటి ఎనర్జీని మనం గెయిన్ చేస్తాం. సో ఇక్కడే చాలా మంది ఏంటంటే ఎంత డబ్బు సంపాదించినా నా దగ్గర ఉండలేదు అని బాధల్లో ఉంటారు. దానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ ద రీజన్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ రీజన్ మనం ఎంతవరకు అయితే తెలుసుకోమో, ఎంతవరకు అయితే సబ్ కాన్షియస్ లెవెల్లో పనిచేయమో, సో చాలా మందికి అర్థం కాదు వాట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే అర్థం కావడానికి మినిమం 3 months పడుతుంది. మినిమం 3 months పడుతుంది. చాలా మంది మా దగ్గరకు వచ్చి ఒక 1 hour 2 hours మాట్లాడిన తర్వాత ఎస్ వీఆర్ కంప్లీట్లీ రిలీవ్, నౌ వీఆర్ కంప్లీట్లీ రిలీవ్డ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మాకు తెలుసు మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ వస్తుంది. ఏంటి సార్ నా ప్రాబ్లం అప్పుడు తగ్గినట్టు అనిపించింది, ఇప్పుడు తగ్గలేదంటే బికాస్ యూ డిడ్ నాట్ చేంజ్ ద ప్యాటర్న్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అన్లెస్ అండ్ అంటిల్ you can't change the pattern in your subconscious mind, you can't see any change in your outer world. So because your inner world creates your outer world, నీ మైండ్ లోపల ఏదైతే ఉందో అది మాత్రమే బయట క్రియేట్ అవుతుంది. మరి లోపల చేంజ్ చేసుకోకుండా బయట ఏదో చేసుకుందాం అనుకున్నాము, వర్కౌట్ కాదు బై డియర్ ఫ్రెండ్స్. సో ప్రతి దానికి ఒక విషయం అడ్డుపడుతుంటది, ప్రతి దానికి ఒక ఆలోచన అడ్డుపడుతుంటది. మనం అనుకుంటున్నాం నా సింపుల్ ఆలోచనే కదా. నో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన అనేది చిన్నది కాదు. మీకు తెలియకుండా మీ లోపల ఒక ఆలోచన వస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ అంటే మనకు ప్రాబ్లం చేయకుండా ఉండేటువంటి విషయం కాదు. ఆ లెవెల్లో మనం లేం కాబట్టి అర్థం కాదు. మీరు అవునన్నా కాదన్నా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనే మీకు డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నది, మీకు ప్రాబ్లం చేస్తూ ఉన్నది. సో ఇది కాదు, ఇది పోదు అనేటువంటి విషయాలు మీకు వినబడుతుంటవి. దాన్నే మన భాషలో లిటిల్ వాయిస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, లిటిల్ వాయిస్ అంటాం. ఒక బిజినెస్ మొదలు పెట్టినాం అనుకోండి, చాలా వరకు ఏం చేస్తారంటే సో నేను ఒక జాబ్ సంపాదిస్తాను, నేను ఒక బిజినెస్ పెడతాను అని చెప్పి, లేదంటే ఎవరికైనా డబ్బు ఇచ్చినప్పుడు కానీ, ఎవరికైనా డబ్బులు అడగాలనుకున్నప్పుడు కానీ, ఇవన్నిటిలో ఏమంటే ఇక్కడ చాలా వరకు మన లోపల నుండి వస్తున్న వాయిస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎర్న్ మనీ అనేది మన లోపల ఫీడ్ అయిపోయింది. డబ్బు సంపాదించడం చాలా కష్టమైన పని అని మన లోపల ప్రోగ్రామ్ అయిపోయింది. మరి ఎలా సంపాదిస్తారు డబ్బు? హైలీ ఇంపాసిబుల్.
ఎలా సంపాదించలేము మనం డబ్బు. ఎందుకు అంటే మీ లిటిల్ వాయిస్ చెప్తున్నది ఏమని, యు కాంట్ ఎర్న్ ద మనీ. డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టమైన పని అని చెప్తున్నది. మరి డబ్బు సంపాదించిన వాళ్ళు, డబ్బు సంపాదించడం చాలా సింపుల్ పని అని చెప్తారు వాళ్ళు. సో ఏమైతుంది కొన్ని రోజులు అలా అనుకుంటే, ఇది సింపుల్ అని అనుకుంటే ఏమైతుంది? అంతే కదా. మన సబ్ కాన్షియస్ మైండ్ లో మారాలంటే ఏం చేయాలి? కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో నా వల్ల కాదు, ఓకే, నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాం. సో ఈ లిటిల్ వాయిస్ అనేది ఏంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నది. ఇట్ ఇస్ లైక్ ఏ మదర్, మనల్ని కాపాడుతుంటది అనమాట. ఎందుకు అంటే రిస్క్ చేయకుండా. ఒక మదర్ ఎలా అయితే పిల్లల్ని పట్టుకొని బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచి చాలా జాగ్రత్తగా, సేఫ్ గా, సెక్యూర్ గా చూద్దాం అనుకుంటే, సో చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అమ్మ దగ్గర. ఎలాంటి రిస్క్ చేయకుండా, ఎలాంటి గ్రౌండ్కి వెళ్లకుండా, పిల్లలతో ఎక్కడికి వెళ్లకుండా హాయిగా ఉండొచ్చు. కానీ నిజంగా తన జీవితంలో ఏమైనా సాధించగలడు అంటే లేజీ అయిపోతాడు, ఏం చేయలేడు. మరి నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళ బాబుని ఎక్కడ ఏం తినలేదు, ఎక్కడ ఆడలేదు, పిల్లలతో పంపదు, ఎక్కడికి పంపించదు. కానీ మంత్లీ వన్స్ కనీసం ఒక 5 నుండి 10,000 హాస్పిటల్లో ఖర్చు పెడుతుంది. ఎందుకు? ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ తినలేదు, ఏం చేయలేదు. సో ఎక్కడ తను వర్క్ చేయదు, ఇమ్యూనిటీ ఎక్కడ వస్తుంది, ఆ ప్రాక్టీస్ ఎక్కడ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇట్ ఇస్ టైం, మనం మన లిటిల్ వాయిస్ నుండి బయటపడాల్సిన టైం మై డియర్ ఫ్రెండ్స్. మన లిటిల్ వాయిస్ నుండి బయటపడాల్సిన టైం వచ్చింది. సో కాబట్టి విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం, రైట్. సో అదేవిధంగా మనీ ఎలా నడుస్తుంది, మన ఆలోచనలు ఎట్లా ఉంటాయని అండర్స్టాండ్ చేసుకున్నాం. అదేవిధంగా మనీ ఏ బ్లూ ప్రింట్ మీద నడుస్తుంది అర్థం చేసుకున్నాం. అవేర్నెస్, అదేవిధంగా అండర్స్టాండింగ్, అదేవిధంగా మరి ఎట్లా అట్రాక్ట్ చేస్తాం, డబ్బును ఎట్లా అట్రాక్ట్ చేస్తాం, ఎట్లా అట్రాక్ట్ చేస్తాం? గుర్తుపెట్టుకోండి, మన యొక్క మనీ అనేది ఇట్ ఇస్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మనీ అనేది డబ్బు అంటే 100 రూపాయల నోట్లు, 500 నోట్లు, గోల్డ్ కాయిన్స్ కాదు. మనీ అనేది ఎనర్జీ. ఎవరైతే ఆ ఎనర్జీని సంపాదిస్తారో వాళ్ళ వైపుకు డబ్బు ఫ్లో అవుతుంటది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనీ ఎనర్జీని సాధిస్తారో వాళ్ళ వైపు డబ్బు వస్తుంది. మరి ఎలా సాధించాలి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్స్. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మన యొక్క మనీ, మన యొక్క వెల్త్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే చెప్పండి, మన యొక్క థాట్స్, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క వర్డ్స్, మన యొక్క యాక్షన్స్. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం కరెక్ట్ గా దాన్ని ఎలా ఎలా ఏది కావాలో అనేది థాట్స్ రూపంలో తెలియజేయాలి, ఫీలింగ్స్ రూపంలో తెలియజేయాలి, వర్డ్స్ రూపంలో తెలియజేయాలి, యాక్షన్స్ రూపంలో తెలియజేయాలి. ఇలా ఎప్పుడైతే మనం యూనివర్స్ కి ఇలాంటి సంకేతాలు పంపిస్తుంటామో ఖచ్చితంగా వి విల్ డెవలప్ ద మనీ ఎనర్జీ. ఎప్పుడైతే మనీ ఎనర్జీని మనం పెంచుకుంటామో, మనీ ఎనర్జీని ఎప్పుడైతే పెంచుకుంటామో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మనకు తెలియకుండానే మన వైపుకి మనీ, అదే విధంగా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనీ అనేది మన వైపు ఫ్లో అవుతూ ఉంటది. గుర్తుపెట్టుకోండి. సో మనీ అనేది మనకు ఫ్లో కావాలంటే మనం మనీ మీద ఫోకస్ చేయడం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎనర్జీ పైన ఫోకస్ చేయాలి. అందుకనే మన ఎనర్జీ ఎప్పుడైతే పెంచుకుంటామో మన వైపు మనీ అనేది అట్రాక్ట్ చేయబడుతుంది. సో ఇంతకుముందు ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు మనం ఎప్పుడైతే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటామో మన వైపు డబ్బు అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చెప్పండి, మనం ఏది అట్రాక్ట్ చేస్తున్నాం అంటే మనం ఏదైతే ఎనర్జీని క్రియేట్ చేసుకున్నామో అదే మనకు అట్రాక్ట్ అవుతుంది. మరి రిచ్ పీపుల్, మన ఇండియాలో ఉన్నటువంటి రిచ్ పీపుల్ లక్కీ అనుకుందామా అంటే నో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు లక్కీ కాదు. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ
సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ ఎ పెయిన్ఫుల్ స్టోరీ. అంత సింపుల్ ఎవరు డబ్బు సంపాదించలేదు. అంటే సింపుల్ గా అంటే ఐ మీన్ ఏ విధమైన ప్రాక్టీస్ లేకుండా చేయలేదు. ఒక వాళ్ళ పూర్వీకుల నుండి వచ్చినా కూడా వీళ్ళ దగ్గర ఆ మనీ బ్లూ ప్రింట్ కరెక్ట్ గా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, లేదంటే ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆ మనీ బ్లూ ప్రింట్ ను కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎంతో సాధన చేసి ఉంటారు, ఎంతో ప్రాక్టీస్ చేసి ఉంటారు. మనీ సంపాదించడం కోసం, మనీ నిలబెట్టుకోవడం కోసం, మనీని గ్రో చేయడం కోసం, మనీని ఇన్వెస్ట్ చేయడం కోసం, ఇలా ఎన్నో పద్ధతుల్లో వాళ్ళు ఎంతో నాలెడ్జ్ సంపాదించుంటారు. గుర్తుపెట్టుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో వాళ్ళు లక్కీ పీపుల్ కాదు, వాళ్ళు చాలా వర్క్ చేసినటువంటి వాళ్ళు అన్ని విధాలు. సో మరి మనం కూడా ఒక ప్రాక్టీస్ చేద్దాం. సో డబ్బు సంపాదించడం అంటే అది చాలా సింపుల్ పని. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఈజీ టు బి రిచ్. ఇట్ ఈస్ ఈజీ టు బి రిచ్ అనండి ఒకసారి అందరూ, ఒక 5 times అనండి మీరు అందరూ. ఇట్ ఈస్ ఈజీ టు బి రిచ్. ఇట్ ఈస్ ఈజీ టు బి రిచ్. ఎస్, ఐ కెన్ హియర్ యూ. మీరు అనండి, ఇట్ ఈస్ ఈజీ టు బి రిచ్. ఇట్ ఈస్ ఈజీ టు బి రిచ్. ఇట్ ఈస్ ఫీల్ అవుతూ అనండి, ఇట్ ఈస్ ఈజీ టు బి రిచ్. 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 సో మీకు విషయం అర్థమైంది. ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మనీ అనేది మీ వైపు ఫ్లో అవ్వడం మొదలైంది. అంతవరకు చూడండి, మీరు ఒక్కసారి గమనించండి అందరూ, డబ్బు పరంగా మీరు ఎలా ఆలోచిస్తున్నారు. అరే ఈరోజు ఈ నెల ఎట్లా డబ్బులు లేవు కదా, ఈ నెల గడిచేది ఎలా, ఈ నెల కష్టంగా గడుస్తుంది, ఈ నెల ప్రాబ్లమ్స్ తో ఉంటాం అంటే నువ్వు క్రియేట్ చేస్తున్నావు కదా. ఏంటి సార్ మరి ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉన్నదని చెప్పకూడదా? నో, ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఎట్ ది సేమ్ టైం నీకు ఎన్నో సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ గ్రాటిట్యూడ్. సరే, ఏదైనా వస్తువు కొనడానికి డబ్బు లేదు కావచ్చు, కానీ నీ ఇంట్లో నీ సరుకులు, నీ యొక్క బండికి పెట్రోల్, అదే విధంగా నీ ఇంట్లో కరెంట్ ఉంది, నీ ఇంట్లో ఫుడ్ ఉంది, నీ ఇంట్లో ఇన్ని ఉన్నాయి కదా. ఉన్న వాటి మీద ఫోకస్ చేయకుండా లేని వాటి మీద ఫోకస్ చేస్తే యూనివర్స్ కి మీరు ఎలాంటి సిగ్నల్ పంపిస్తున్నారు? ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నారు అంటే వద్దు అనే కదా. ఇంకా మరి ఎలా? సో అలా ఎప్పుడు ఉండకూడదు. మీరు చేయాల్సింది ఏంటంటే దాని మీద ఫోకస్ చేయాలి. సో కంప్లీట్ గా మనీ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్ అండ్ ఫినాన్షియల్ అబెండెన్స్. డబ్బు మేనేజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, డబ్బు క్రియేట్ చేయడం అంత ఇంపార్టెంట్, అండ్ ఫినాన్షియల్ అబెండెన్స్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మన యొక్క ప్రోగ్రామ్ లో భాగం. సో ఎస్పెషల్లీ వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి, మన ప్యాషన్తో ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి విషయం పైన చాలా అబెండెంట్ సబ్జెక్ట్ మన దగ్గర ఉంటది. అదేవిధంగా సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనం ఈ మూడిట్లో ఎవరైతే సాధిస్తారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్ చేయడం అనేది కావాలి. చెప్పాను, ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్ గా వస్తుంది, బట్ ట్రాన్స్ఫర్మేషన్ నీడ్స్ టైం. ట్రాన్స్ఫర్మేషన్ కి టైం కావాలి, మీ ఎఫర్ట్ కావాలి. ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే మనం ఏం చేయలేము. మాట్లాడుతూ ఉంటాము, చెబుతూ ఉంటాము, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి ఇప్పుడు చాయిసెస్ 2 ఉన్నాయి. మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ కళలు వదిలేయాలా, లేక వాటిని నిజం చేసుకోవాలా? మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. మరి ఏం చేయాలి? ఎన్ని రోజులాగా జీవించాలా? ఇప్పుడు నేను మనీ మేనేజ్మెంట్, అదేవిధంగా మనీ క్రియేషన్, అదేవిధంగా అబెండెన్స్ ఇవి నేర్చుకునే ముందుకు వెళ్ళాలా అనేటువంటి విషయాలపైన మీ జీవితం ఆధారపడింది. గుర్తుపెట్టుకోండి. సో వీటన్నింటికి గాను
సో విజయం సాధించాలంటే ఖచ్చితంగా విజయం సాధించేవారు సాధించని వారి మధ్య తేడా ఏంటంటే యాక్షన్. మీరు ఈ రోజు యాక్షన్ తీసుకుంటారా లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారా అనే విషయం ఆలోచించుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం చాలా సందర్భాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినాయి పోయినాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఒక అవకాశం జీవితాన్ని మార్చేది ఉంటుంది. యాక్చువల్ గా మేము ఏంటంటే ఇది 1 lakh ప్రోగ్రామ్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ గోల్డ్ మెంబర్షిప్ ఇది. ఇది ఒక 4 months లైవ్ సెషన్స్ ఉంటాయి. 1 year మీకు దీని వ్యాలిడిటీ ఉంటుంది. సో దాని యొక్క వాల్యూ అనేది మీకు 1 lakh కాదు, 50,000 కూడా కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వెబినార్ లో అటెండ్ అయిన మీకు 19,990 rupees. So very little investment. So it is your investment to change your life. It is your investment to change your life. సో ఎందుకంటే జీవితంలో ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా మీ జీవితంలో మీ చిన్నప్పటి నుండి 10th class వరకు చదవాలన్నా ఎంత ఖర్చు పెట్టారు, ఇంటర్మీడియట్ చదవాలన్నా ఎంత ఖర్చు పెట్టారు, ఒక ఇంజనీరింగ్ చేయాలంటే ఎంత ఖర్చు పెట్టారు, కనీసం 20 లక్షలు ఖర్చు పెట్టింటారు. డాక్టర్ చదవాలంటే కనీసం 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టిన హాస్పిటల్స్ ఉన్నాయి. ఏది కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ఇస్ మస్ట్. మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ. 10 లక్షలు పెట్టి ఒక బిజినెస్ పెడుతున్నాము కానీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకు? కారణం ఏంది అంటే దానికి సరిపడా మైండ్ సెట్, ఆ ప్రోగ్రామింగ్, ఆ ట్రైనింగ్, ఆ కోచింగ్, ఆ మెంటర్షిప్ లేకపోవడం వల్ల. సో కాబట్టి 10% మీ పైన మీ ఇన్కమ్ లో ఇన్వెస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈవెన్ మార్కెట్ లో వెజిటేబుల్స్ అమ్ముతున్న వాళ్ళు రోజుకు 1000 నుండి 2000 సంపాదిస్తున్నారు. వెజిటేబుల్ వెండర్స్ 1000 నుండి 2000 సంపాదిస్తున్నారు. అంటే ఎక్కడున్నాము? వేర్ ఈజ్ యువర్ యాక్షన్? ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఫలితం అంటూ ఉంటుంది. సో సింపుల్ గా మనం తెలుసుకుంటూ ఉంటే కుదరదు మేడం. వి నీడ్ యాక్షన్, వి నీడ్ సమ్ మెంటర్షిప్. సో ఎప్పుడైతే ఆ మెంటర్షిప్ లో మనం వెళ్తామో ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. సో కాబట్టి మనకు కొన్ని కోట్లు సేవ్ చేయాలంటే కొన్ని వేలైనా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే దానివల్ల మనం ఎంతో నేర్చుకుంటాం, ఎన్నో మైండ్ సెట్ స్ట్రాటజీస్ నేర్చుకుంటాం, బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుంటాం. అదేవిధంగా ఇదే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితం మారాలంటే, మన బిజినెస్ సక్సెస్ కావాలంటే మనం చాలా మెంటల్ గా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ఫిజికల్ గా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, స్పిరిచువల్ గా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో ఇట్ నీడ్స్ a lot of energy, a lot of subject, a lot of principles. We need to learn so many principles, the principles of the universe. ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీవితం మారిపోతుంది. సో కాబట్టి దిస్ ఈస్ ద టైం. మీరు మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీ జీవితాలను మార్చుకునే టైం, రైట్? ఓకే, సో see you in the gold membership class. So thank you very much. Thank you. Okay, right. So have a good day. Good night all of you. So anything to share?